జాబ్ మార్కెట్ అనగానే ఒకటే టెన్షన్. ఫ్రెషర్స్ కి ఏమో అసలు జాబ్స్ లేవంటారు, ఎక్స్పీరియన్స్డ్ ఏమో మంచి హైక్స్ రావట్లేదు అంటారు. చాలా కన్ఫ్యూజన్, చాలా ఫ్రస్ట్రేషన్. బట్ వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ ద గేమ్ హ్యాస్ చేంజ్డ్? బయట మార్కెట్ వేరు, మన మైండ్ సెట్ ఇంకా పాతకాలం లాగే ఉంది అంటే మీరు నమ్ముతారా? ఈ గ్యాప్ వల్ల మనం చాలా ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నాం అంటే నమ్ముతారా? సో ఈ వీడియోలో మీరు ఈ టఫ్ జాబ్ మార్కెట్ లో ఎలా నావిగేట్ చేయాలనేది క్లియర్ గా చెప్తాను. వెదర్ యు ఆర్ ఎ ఫ్రెషర్ ఆర్ అన్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్, దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. సో వాచ్ టిల్ ద ఎండ్ బిఫోర్ యూ టేక్ ఎనీ కెరీర్ డెసిషన్. అంతకంటే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, బికాస్ మీ సబ్స్క్రిప్షన్ అనేది మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది, ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ తీసుకురావడానికి కావాల్సిన బూస్టింగ్ అనేది ఇస్తుంది. ఫస్ట్ లెటర్స్ టాక్ అబౌట్ ది హార్ష్ రియాలిటీ. విల్ టాక్ అబౌట్ ఫ్రెషర్స్. మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటో నాకు తెలుసు. జాబ్స్ లేవు బ్రో, అంతా అయిపోయింది అనే ఫీలింగ్ లో ఉన్నారు. అండ్ ఎస్, ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇండియాలో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగానే ఉంది అండ్ కంపెనీస్ ఇప్పుడు చాలా స్పెసిఫిక్ స్కిల్స్ అడుగుతున్నాయి. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి బ్యాక్ డోర్ అనేది మర్చిపోండి. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ప్రతి కంపెనీ స్కిల్, టాలెంట్ అండ్ వాల్యూ యూ బ్రింగ్ టు ద టేబుల్ మాత్రమే చూస్తున్నారు. సో స్టాప్ వేస్టింగ్ యువర్ టైమ్ ఆన్ ఫైండింగ్ కాంటాక్ట్స్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ యువర్ క్యాపబిలిటీస్. సో తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన ఇంటర్న్షిప్ ట్రాప్ గురించి. నాకు తెలుసు చాలా మంది అన్న అన్పేడ్ ఇంటర్న్షిప్ చేయమంటున్నారు ఆర్ జస్ట్ 5,000 స్టైఫండ్ ఇస్తా అంటున్నారు అని బాధపడుతూ ఉంటారు. కానీ లెట్ మీ షో యూ ద రా ఫ్యాక్ట్. ఇండియాలో యాజ్ పర్ రీసెంట్ సర్వే 35% ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఆర్ కంప్లీట్లీ అన్పెయిడ్. 35% ఇండియాలో జరుగుతున్న ప్రతి ఇంటర్న్షిప్ అన్పెయిడ్ ఉంది. అండ్ ఇంకో 25% 3,000 కంటే తక్కువ శాలరీ అనేది వాళ్ళు పే చేస్తున్నారు స్టైఫండ్ గా. సో షుడ్ యూ ఇగ్నోర్ ఇట్ అంటే నేను వదిలేయాలా, నాకు అవసరం లేదంటే అబ్సల్యూట్లీ నాట్. మనీ ఇంపార్టెంటే, కానీ కెరీర్ స్టార్టింగ్ లో మనీ కంటే ఆపర్చునిటీ అండ్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బ్రాండ్ నేమ్, ఆ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్, ఆ నెట్వర్కింగ్, అది మీకు లాంగ్ రన్ లో ల్యాక్స్ సంపాదించి పెడుతుంది. మీరు ఇప్పుడు అన్పెయిడ్ 5,000 10,000 అని ఆలోచిస్తే లాంగ్ టర్మ్ లో వచ్చే ఫ్రూట్స్ ని మీరు పక్కన పెట్టేసినట్టే. జాయిన్ అవ్వండి. ఈ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫస్ట్ జాబ్ కొట్టడం ఇప్పుడు చాలా కష్టమైపోయింది. అకార్డింగ్ టు నౌకరీ గానీ, లింక్డ్ఇన్ గానీ, ఫ్రెషర్స్ జాబ్స్ అనేవి ఆల్మోస్ట్ 60% తగ్గాయి. ఇలాంటి టైంలో వచ్చిన ఆపర్చునిటీ తీసుకొని దానిలో సర్వైవ్ అవ్వడం నేర్చుకోండి. ఇంకా బెటర్ ఆపర్చునిటీకి వెళ్ళడం, బెటర్ స్కిల్స్ నేర్చుకోవడం, దాని గురించి చూడండి. అంతేగాని నాకు అన్పెయిడ్ ఇస్తున్నారు, 3,000 ఇస్తున్నారు, 5,000 ఇస్తున్నారు అని చెప్పేసి ఆలోచించకండి. అండ్ తర్వాత వచ్చేది 2 year బాండ్. ఇది ఏమన్నా ట్రాప్ అని చెప్పేసి ఇంకో పెద్ద డైలమా ఇది. 2 years బాండ్ అడుగుతున్నా చేరాలేదా అని చెప్పేసి. చాలా మంది బాండ్ ఉంది అంటే వద్దు ఈ కంపెనీ అని చెప్పేసి రిజెక్ట్ చేసేస్తున్నారు. నా తెలిసిన వాళ్ళు చాలా మంది. ఐ అండర్స్టాండ్ ద ఫియర్. కెరీర్ గ్రోత్ ఆగిపోతుందేమో, మధ్యలో మంచి ఆఫర్ వస్తే వెళ్ళలేకపోతానేమో అని చెప్పేసి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అవసరం మనది, అవకాశం కంపెనీస్ ది. ఎస్పెషల్లీ సర్వీస్ బేస్డ్ ఐటీ కంపెనీస్ లో ఈ బాండ్ చాలా కామన్. వాళ్ళు మీ మీద ఇన్వెస్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు. రిటర్న్స్ లో మీరు స్టే చేయాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో నా అడ్వైస్ ఏంటంటే, ఒకవేళ కంపెనీ డీసెంట్ గా ఉండి మీకు ఒక స్టార్ట్ దొరుకుతుంది అనుకుంటే జస్ట్ ఈ బాండ్ కోసం దాన్ని ఇగ్నోర్ చేయకండి. దీన్ని ఒక 2 year ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా అనుకోండి. ఈ టైంలో నేర్చుకోండి, స్కిల్స్ పెంచుకోండి. ఆఫ్టర్ 2 years యూ విల్ బి ఎ వాల్యుబుల్ అసెట్ ఇన్ ద మార్కెట్. కానీ జాగ్రత్త, ఒకవేళ బాండ్ బ్రేక్ చేస్తే పెనాల్టీ హెవీగా ఉంటుంది, లేదా ఆ కంపెనీ మీకు బ్యాడ్ కండక్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అలాంటప్పుడు ఆలోచించండి. అప్స్కౌండ్ అవడం, ఇలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్స్ అయితే తీసుకోకండి. మరి ఈ కష్టకాలాన్ని దాటి జాబ్ కొట్టాలంటే ఏం చేయాలంటే ద ఆన్సర్ ఇస్ సింపుల్. ఎగ్జిక్యూషన్ ఈజ్ హార్డ్, లర్న్ టు కోడ్. అండ్ ఐ డోంట్ మీన్ జస్ట్ బేసిక్స్. సి లాంగ్వేజ్ లో హలో వర్డ్ ప్రింట్ చేస్తాను, జావాలో బేసిక్స్ వచ్చు కాదు. మరి ఇప్పుడు మార్కెట్ ఏమడుగుతుందంటే పైథాన్, జావా స్క్రిప్ట్, ఇవన్నీ కూడా కింగ్ అన్నమాట. కింగ్ ఆఫ్ ది మార్కెట్ అనుకోవచ్చు. పైథాన్ నేర్చుకుంటున్నారంటే డేటా సైన్స్, ఏఐ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, వెబ్ డెవలప్మెంట్ అక్కడ దాకా నేర్చుకోవాలి. అంతేగాని జస్ట్ బేసిక్స్ నేర్చుకున్నా కాదు. అదే జావా నేర్చుకుంటే మల్టీ థ్రెడ్డింగ్, లేకపోతే ఇంకా దాంట్లో ఫ్రేమ్ వర్క్స్, రియాక్ట్ గానీ, యాంగులర్ గానీ ఇలా నేర్చుకోండి. అంతేగాని జస్ట్ జావా బేసిక్స్ వచ్చు, హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాస్తాను, ఇవన్నీ అయిపోయిన రోజులు. తర్వాత జావా స్క్రిప్ట్, వెబ్ డెవలప్మెంట్ చేయాలంటే ఇది మ్యాండేటరీ. ఫ్రేమ్ వర్క్స్ లైక్ రియాక్ట్, యాంగులర్ ఆర్ వ్యూ జేఎస్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ ఎస్క్యూఎల్, డేటా ఇస్ ద న్యూ ఆయిల్. ఆ డేటాతో మాట్లాడాలంటే ఎస్క్యూఎల్ కామన్. సో యాజ్ అ ఫ్రెషర్ మీకు ఎస్క్యూఎల్ రాకపోతే యు ఆర్ నాట్ రెడీ ఫర్ ద ఇంటర్వ్యూ అని మీరు అనుకోండి. అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, ఇది బేసిక్స్ వరకు మీకు రావాలి. అంటే లింక్డ్ లిస్టులు, లేకపోతే క్యూస్, గ్రాఫ్స్, అక్కడ వరకు అయితే బేసిక్. ఇంకా అంతకంటే పెద్ద పెద్ద ఆల్గరిథమ్స్ నేర్చుకోమని నేను అయితే సజెస్ట్ చేయను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేర్చుకోండి. పెద్ద పెద్ద కంపెనీస్ క్రాక్ చేయొచ్చు. లేదు నాకు ఎక్కట్లేదు అంటే మీరు కొంచెం చిన్నవి చేసుకున్నా పర్లేదు. ఓకే, సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రాజెక్ట్స్. మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఒక్కటే సరిపోదు. ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ అంటే అది మీ ఛాన్స్ టు షైన్. థియరీ నాలెడ్జ్ ఎవరికైనా ఉంటుంది, కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేసిన వాడికే వాల్యూ ఉంటుంది. అట్లీస్ట్ 2-3 సాలిడ్ ప్రాజెక్ట్స్ మీ రెజ్యూమ్ లో ఉంటే యు ఆర్
ప్రొఫైల్ గెట్ షార్ట్ లిస్టెడ్ ఈజీలీ. ఇట్ షోస్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ యువర్ అబిలిటీ టు బిల్డ్ సంథింగ్ రియల్ అనమాట. అండ్ ఇప్పుడు ఫ్రెషర్స్ గురించి ఇప్పటిదాకా మాట్లాడేస్తాం. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఎక్స్పీరియన్స్ వాళ్ళ గురించి. కొన్ని ఇయర్స్ గా పనిచేస్తున్నారు బట్ గ్రోత్ కనిపించడం లేదు అనుకునే వాళ్ళ గురించి, మార్కెట్ స్లోగా ఉంది అని ఫీల్ అవుతున్న వాళ్ళ గురించి. సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఫస్ట్ రూల్ ఏంటంటే డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ స్విచ్చింగ్ బిఫోర్ యూ కంప్లీట్ అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎట్ ఎ కంపెనీ. 1 year కే జంప్ చేస్తే రిక్రూటర్స్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. ఒకప్పుడు 1 year కి జంప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద ప్యాకేజ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సిచ్యువేషన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ నౌ. ఇప్పుడు ఏంటి అంటే అట్లీస్ట్ 2 to 3 years పాటు ఎక్స్పీరియన్స్ అయితే బయట అడుగుతున్నారు, బయట ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 1 year వాళ్ళని ఫ్రెషర్స్ కింద కన్సిడర్ చేస్తున్నారు. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అది వర్తే కాదనమాట. కాల్స్ అండ్ ఇంటర్వ్యూస్ ఆపర్చునిటీస్ ఆర్ డెఫినెట్లీ హైయర్ ఫర్ దిస్ బ్రాకెట్. ఎస్పెషల్లీ 2-3 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి బయట ఎక్స్పీరియన్స్ కాల్స్ బాగున్నాయి. అండ్ తర్వాత దిస్ ఈస్ ఎ గోల్డెన్ రూల్. ఇది గుర్తుపెట్టుకోండి, అస్సలు మర్చిపోకండి. చేతిలో ఆఫర్ లేకుండా కరెంట్ జాబ్ ని క్విట్ చేయకండి. ఏమో కాన్ఫిడెన్స్ తో నేను 2 months జాబ్ కొట్టేస్తాను రిజైన్ చేసిన వాళ్ళు చాలా మంది అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్ లో పడిపోయి ఉన్న వాళ్ళు మన ఇన్బాక్స్ కి వచ్చి రోజు పాపం బాధపడుతూ ఉంటారు. గ్యాప్ వచ్చింది అంటే ఆ గ్యాప్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా చాలా కష్టం. అండ్ శాలరీ విషయంలో మీ బార్గెనింగ్ పవర్ పోతుంది. అందుకే ఫస్ట్ చేతిలో ఒక ఆఫర్ పెట్టుకుని ఆ తర్వాతే రిజైన్ చేయండి. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే 1 కాదు 2 పెట్టుకోండి. ఎందుకంటే చాలా కంపెనీస్ ఆన్బోర్డింగ్ డిలే చేస్తున్నాయి. మీరు ఇంట్లో ఉండొచ్చు ఇంకో జాబ్ వస్తుందని, కానీ వాళ్ళు ఆన్బోర్డింగ్ డిలే చేసే కొద్దీ మీకు ఆ టెన్షన్ పెరిగిపోతుంది. అలాంటి టెన్షన్ ఎందుకు పడాలి చెప్పండి. 2 ఆపర్చునిటీస్ చేతిలో ఉంటే చాలా బాగుంటుంది. ఇక శాలరీస్ అండ్ ఆఫర్స్ విషయానికి వస్తే మన సబ్స్క్రైబర్స్ రెగ్యులర్ గా శాలరీ నెగోషియేషన్ మీద వీడియో చేయమని అడుగుతున్నారు. మీకు కూడా అలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే శాలరీ నెగోషియేషన్ గురించి కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి డిస్కషన్స్ ని మీరు మిస్ అవుతారు కదా. సో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాల్స్ బాగానే వస్తున్నాయి, బట్ హైక్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే ఇక్కడ కూడా గేమ్ ఈజ్ అబౌట్ స్కిల్స్. చూడండి, ఈ ఇయర్ ఐటీ సెక్టర్ లో సేమ్ కంపెనీలో ఉంటే యావరేజ్ శాలరీ హైక్ జస్ట్ 8 to 9% మాత్రమే ఉంది. కానీ అదే జాబ్ స్విచ్ చేసే వాళ్ళకి ఈజీగా 20 to 35 నుంచి 100-200% హైక్ కూడా ఇస్తున్నారు, లేదా అంతకంటే ఎక్కువ కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. మన డెవాప్ స్టూడెంట్ రీసెంట్ గా 200% హైక్ తో స్విచ్ అయ్యారు. అండ్ రీసెంట్ గా మన జావా ఫుల్ స్టాక్ స్టూడెంట్ కూడా 180% హైక్ తో స్విచ్ అయ్యారు. సో స్విచ్ అవుతున్న వాళ్ళకి గట్టిగా హైక్స్ ఇస్తున్నారు, సేమ్ కంపెనీలో ఉన్నారు తక్కువ ఇస్తున్నారు. బట్ ఈ హైక్స్ అందరికి రావట్లేదు. ఎవరికి వస్తుంది అంటే ఏఎంఎల్ ఇంజనీర్స్ అనమాట. వాళ్ళకైతే ఈజీగా 100% హైక్స్ వస్తున్నాయి. క్లౌడ్ స్పెషలిస్ట్ ఏడబ్ల్యూఎస్ గానీ, అజూర్ గానీ, జీసీపీ గానీ వీళ్ళకి డిమాండ్ ఉంది. అండ్ డెవాప్స్ లో ఎస్ఆర్ఈ వీళ్ళందరికీ గట్టిగా డిమాండ్ ఉంది. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ వాళ్ళు కూడా బ్యాక్ అండ్ మీద కాన్సన్ట్రేషన్ ఉన్న ఎక్కువ మంది. ఫుల్ స్టాక్ అనేసరికి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ చేసి నేర్చుకుని నేను ఫుల్ స్టాక్ లో స్ట్రాంగ్ అనుకుంటారు. కానీ ఫుల్ స్టాక్ కి మెయిన్ బ్యాక్ బోన్ బ్యాక్ ఎండ్ అనమాట. బ్యాక్ ఎండ్ మీద ఎంత స్ట్రాంగ్ గా ఉంటే బయట ఆపర్చునిటీస్ అంతా బాగున్నాయి. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ద ఫార్ములా ఇస్ సింపుల్. ఐడెంటిఫై ఏ స్కిల్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. మీ కరెంట్ డొమైన్ లోనే ఇంకో టెక్నాలజీ నేర్చుకోండి. లెర్న్ ఇట్ డీప్లీ. జస్ట్ కోర్స్ కంప్లీట్ చేసి అనిపించకుండా దానిలో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, సాలిడ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పి రెజ్యూమేలో పెట్టుకుంటే సరిపోదు, దాని ప్రాజెక్ట్ కూడా ఆ రేంజ్ లోనే ఉండాలి. అప్డేట్ యువర్ రెజ్యూమే అండ్ స్టార్ట్ అప్లయింగ్. అప్పుడు చూడండి మీ ప్రొఫైల్ ఎలా స్టాండ్ అవుట్ అవుతుందో అండ్ హౌ కెన్ యూ డిమాండ్ బెటర్ హైక్స్ అని చెప్పేసి. సో అది మ్యాటర్. మార్కెట్ టఫ్ గా ఉంది అంటే అది ఫ్యాక్టే, కానీ దానికి తగ్గట్టు మనం అడాప్ట్ అయ్యామా లేదా అనేది చూసుకోవాలి. సో ఒక్కసారి రీక్యాప్ చేస్తా. ఫ్రెషర్స్ అయితే ఫైనల్ గా చెప్పేది ఒకటే, కంప్లైనింగ్ ఆపి బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. దొరికిన ఇంటర్న్షిప్ ఆర్ ఆపర్చునిటీని వదులుకోవద్దు. బాండ్స్ కి భయపడకండి కంపెనీ మంచిదైతే. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మంచి స్ట్రాంగ్ కోడింగ్ స్కిల్స్ కావాలి. కోడింగ్ లేకపోతే అవసరం లేదు. కోడింగ్ చచ్చిపోతుంది అంటే మన జాబ్ రావడం చచ్చిపోతుంది తప్పించి కోడింగ్ ఆగదు. కోడింగ్ విల్ రీషేప్. ఏ వచ్చి కోడింగ్ చేసే పద్ధతిని మారుస్తుంది కానీ కోడింగ్ నే తీసేయలేదు. ఫర్ ఎక్స్పీరియన్స్ ఫోక్స్, ఇక మీరు కొంచెం స్ట్రాటజిక్ గా ఉండాలి. అట్లీస్ట్ 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత షిఫ్ట్ అవడానికి ట్రై చేయండి. కాన్స్టెంట్లీ అప్ స్కిల్ అవ్వండి. దాన్ని షోకేస్ చేసే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. ఆ తర్వాత స్విచ్ కొట్టడానికి ట్రై చేయండి. గుర్తు పెట్టుకోండి, చేతిలో పక్కా ఆఫర్ ఉండాల్సింది స్విచ్ చేసేటప్పుడు. ఆఫర్ లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తో స్విచ్ అవ్వకండి. చాలా మంది అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్ లో ఉన్నారు. సో దిస్ ఈస్ అబౌట్ టుడే అండ్ ఐఎమ్ కృష్ణ signing off. Jai Hind.